పటెల్లో ఫెమరల్ నీ సిండ్రోమ్ దాని గురించి ఒకసారి చెప్పండి. ఈ మోకాలు చిప్పు అరుగుదల అంటారండి దీన్ని. యాక్చువల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళలో, ఊబకాయం ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఒకే ప్లేస్లో నిలబడి పనిచేస్తూ ఉంటారు చూసారా, కదలకుండా. అంటే వంట కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, టైలరింగ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, అవన్నీ ఏంటంటే ఒకే ప్లేస్లో గంటలు గంటలు నిలబడి మనం పని చేయాలి. ఒకే ప్లేస్లో నిలబడ్డప్పుడు ఏం చేస్తామంటే మన మోకాల్ని ఇట్లా ఉంచకుండా ఇట్లా ఉంచుతాం. అంటే ఈ పుష్ ద పట్ల టువర్డ్స్ ద నీ జాయింట్, అక్కడ ఫ్రిక్షన్ పెరిగిపోయి ఈ పట్లలో ఫిమోరల్ నీ సిండ్రోమ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఏ ఇబ్బంది లేకున్నా కానీ, ఏ యాక్టివిటీ చేయకున్నా అని థైరాయిడ్ ఉన్న వాళ్ళలో వస్తుంది, లేదా ఏ థైరాయిడ్ లేని వాళ్ళలో ఇటువంటి యాక్టివిటీ చేసే వాళ్ళలో వస్తుంది అనమాట. దీని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే, కంటిన్యూస్గా ఒకే ప్లేస్లో నిలబడ్డారనుకోండి కదలకుండా, తర్వాత అడుగు తీసి అడుగు వేసేటప్పుడు ఒక 4-5 అడుగులు వేసేంత వరకు పెయిన్ ఉంటుంది. లేదా కంటిన్యూస్గా ఒకే ప్లేస్లో మోకాలు మడుచుకొని కూర్చుంటే లేచి 4 అడుగులు వేసేంత వరకు పెయిన్ ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు కంటే అంటే దిగేటప్పుడు ఎక్కువగా పెయిన్ ఉంటుంది. కింద కూర్చొని లేచేటప్పుడు ఎక్కువగా పెయిన్ ఉంటుంది. ఇది పట్లో ఫిమోరల్ నీ సిండ్రోమ్ లక్షణాలు అనమాట. సో ఈ కారణాల వల్ల వస్తుంది. దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది.